అందరికి నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు క్యాస్ట్ ఈక్వేషన్స్ తోటే నడుస్తున్నాయి. ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. రాష్ట్రంలో కమ్మ, కాపు, రెడ్డి ఈ మూడు సామాజిక వర్గాల ఆధ్వర్యంలోనే రాజకీయాలు నడుస్తున్నాయి. ఇప్పటి వరకు రెడ్లు సీఎంగా చేశారు. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు సీఎంగా చేశారు. అయితే కొసమెరుపు ఏంటంటే ఇప్పటి వరకు కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆ సీఎం చైర్లో కూర్చోలే. సో ప్రస్తుత రాజకీయాల్లో కూడా కమ్మ, కాపు, రెడ్డి ఈ మూడు ఈక్వేషన్స్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా చక్రం తిప్పుతా ఉన్నాయి. అయితే తాజాగా కూడా వైసీపీ ఏ చిన్న అవకాశం వచ్చినా 2024లో ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి కొత్త పాఠాలు నేర్చుకున్నారు. వైసీపీకి సంబంధించి ఎంత అవకాశం వచ్చినా కూడా ఎవరైనా కొత్త లీడర్స్ గనక మరి కాపు సామాజిక వర్గం నుంచి కానీ కమ్మ సామాజిక వర్గం నుంచి అయితే ఆరంగరటం చేసే ఉద్దేశం ఉంటే వారిని తమ పార్టీలోకి ఆహ్వానిస్తూ కూడా మరి వారికి అగ్రతాంబూలం కేటాయిస్తూ ఉన్నారు. తాజాగా కూడా కాపు ఆడబిడ్డ వంగవీటి రంగా గారి కుమార్తె వంగవీటి ఆశాకిరణ్ కూడా ఈ మధ్య కాలంలో హల్చల్ చేస్తుందని కూడా తెలియజేసుకోవచ్చు. కాపుల ఆరాధ్య దైవంగా కూడా వంగవీటి రంగాను కొనియాడుతూ ఉంటారు. అయితే ఇప్పటికీ కూడా వంగవీటి రంగా అన్న, రాధా అన్న కాపులకి ఒక ఎమోషనల్ ఉంటుంది. ఆయా రాజకీయాలు పక్కన పెడితే కూడా కాపులంతా ఐక్యంగా వారి కుటుంబాన్ని మరి కాపు కమ్యూనిటీకే పెద్ద కుటుంబంగా వారి అడుగుజాడల్లో నడిచే విధంగా కూడా మరి వాళ్ళ స్పీచ్లు కూడా ఆ విధంగా ఉంటాయి. 2024లో అధికారం పొందినటువంటి కూటమి ప్రభుత్వం వంగవీటి రంగా కుమారుడైనటువంటి రాధాను పక్కన పెట్టింది అనటంలో ఎలాంటి సందేహం లేదు. అప్పుడప్పుడు మాత్రమే ఆయన్ని పిలిపించి ప్రయారిటీ ఇస్తాము, మరి రాబోయే రోజుల్లో కూడా ఎమ్మెల్సీ ఇస్తారని ఆశ పెట్టినటువంటి సందర్భం. ఎమ్మెల్సీ లేదు, మంత్రి పదవి వస్తుంది అనుకున్నారు, మంత్రి పదవి లేదు. అదేవిధంగా ఒక విధంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వంలో 2024 ఎన్నికల్లో లోకేష్ బాబుతో కలిసి నడిచి మరి కాపులందరినీ కూడా రాష్ట్రంలో ఐక్యం చేసి కూటమి ప్రభుత్వం వైపు కాపుల్ని మరి కూటమిలోకి కాపుల్ని అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వైపు కాపుల్ని ఎమోషనల్ గా కనెక్ట్ చేయడంలో వంగవీటి రాధా కృషి చేసినటువంటి సందర్భాలు మనం చూసాం. సో ఆయనకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మంచి పదవి వస్తుంది అని అందరు ఆశపడ్డారు. అయితే ఇప్పటి వరకు కూడా వంగవీటి రాధాకు ఎలాంటి ప్రయారిటీ తెలుగుదేశం పార్టీలో ఇవ్వలేదు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఆశా కిరణ్ కొత్తగా కూడా రంగా రాధా మిత్ర మండలి ఆదేశాల మేరకు అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆమె మాట్లాడటం జరిగింది. అయితే పొలిటికల్ గా కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆమె చెప్పటం, అదేవిధంగా వైసీపీ నేతలు రంగా కుమార్తె ఆశా కిరణ్ కు టచ్ లో ఉన్నారని బాహటంగానే వైసీపీలో ఉన్నటువంటి ఒక వర్గం అయితే చెప్తా ఉంది. ఎందుకంటే మెయిన్ గా కూడా మరి జనసేన పార్టీ కాపులకు అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్న వేళ మరి జనసేన పార్టీ ప్రస్తుతం కూటమిలో భాగస్వామ్యం అధికార పక్షంలో ఉన్నారు కాబట్టి వారు అంతగా కూడా మరి రంగా ఫ్యామిలీకి వైపు అంతగా వాడు ప్రయారిటీ ఉన్న పక్షంలో జనసేన వైపు నుంచి కూడా ఎటువంటి మరి దానికి సంబంధించి ప్రయారిటీ రాని పక్షంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధిష్టానంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మరి రంగా కుమార్తె ఆశా కిరణ్ వైపు చూస్తున్నారని కూడా తెలియజేసుకోవచ్చు. ఇప్పటికే కొంతమంది ఆమెతో టచ్ లోకి వెళ్ళినట్టు తెలుస్తా ఉంది. రాబోయే రోజుల్లో తమ పార్టీలో గనక వస్తే మరి అక్కడ ఉన్నటువంటి కాపు పెద్దలతో వారందరితో మాట్లాడి, ఎందుకంటే ఎమోషనల్ గా స్పీచ్ కి సంబంధించి ఆశా కిరణ్ స్పీచ్ కూడా ఒక పొలిటీషియన్ ను ఎలా అయితే మాట్లాడాలా, ప్రజలను అట్రాక్ట్ చేయాలి. లీడర్ అంటే తోడు లీడర్ కాలేడు. సో ఆ స్పీచ్ ఆ ఎమోషనల్ గా ప్రజలకు కనెక్ట్ అయ్యేటువంటి పదాలు అల్లిక జిగిబిగిగా మాట్లాడేవాడే లీడర్ అవుతాడు. సో అలాంటి లక్షణాలు కూడా ఒక మహిళలో అలాంటి స్పీచ్ మంచి పవర్ఫుల్ స్పీచ్, అదేవిధంగా రంగా గారి కుమార్తె ఇవన్నీ వెరిసి కూడా వంగవీటి ఆశా కిరణ్ కు ప్రత్యేకంగా కూడా ఆమెకి కలిసి వచ్చేటువంటి అంశాలు. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఆశా కిరణ్ వైపు చూస్తున్నారని తెలియజేసుకోవచ్చు. ఆమె గనక సానుకూలంగా స్పందిస్తే రాబోయే రోజుల్లో కూడా వైసీపీలోకి చేర్చుకునేందుకు ఎలాంటి అభ్యంతరాలు కూడా ఉండవని వైసీపీ అధిష్టానంలో ఉన్నటువంటి ఒక వర్గం అయితే చెప్తా ఉంది. ఒక వర్గం అయితే ఇప్పటికే ఆశా కిరణ్ కు మరి వైసీపీ అధిష్టానంలో ఉన్నటువంటి కొంతమంది కాపు లీడర్ టచ్ లోకి వెళ్ళారని, ఒక శుభముహూర్తాన కూడా వంగవీటి ఆశా కిరణ్ ను తప్పకుండా రాజకీయాల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలోకి ఆహ్వానిస్తారని, రాబోయే రోజుల్లో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రంగా కుమార్తె మరి వైసీపీలో కూడా కీ రోల్ కానుందని
కొంతమంది వర్గం అయితే చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా కొత్త సంవత్సరంలో వంగవీటి ఫ్యామిలీ నుంచి మరొకరు మరి వైసీపీలోకి అడుగు పెడతారని కూడా తెలియజేసుకోవచ్చు. అయితే ఈ మధ్యకాలంలో రాధా కూడా మరి వైసీపీ వైపు చూస్తున్నారు. కొంతమంది వైసీపీ లీడర్లు మరి రాధా వైపు టచ్ లో ఉన్నారు. ఆయన కుమార్తె బర్త్డే వేడుకల్లో కొడాల నాని గాని, అదే విధంగా మనకి ఇతర వైసీపీ నాయకులు వీళ్ళందరూ కూడా ఆయన కలిశారని కొంత టాక్ అయితే వినిపిస్తుంది. సో అటువైపు నుంచి ఇంతవరకు క్లారిటీ రాకపోవటం, ఆశా కిరణ్ వైపు వైసీపీ మరి అధిష్టానం ఆశగా చూడటంతో రాబోయే రోజుల్లో కూడా ఆశా కిరణ్ ఒక కాపు ఆడబిడ్డ మరి వైసీపీలోకి వెళ్ళటం అంటే అక్కడ ఉన్నటువంటి కూటమికి కొంత ఎదురు దెబ్బ అని చెప్పాలి. అది కూడా రంగా ఫ్యామిలీ నుంచి వైసీపీలోకి వెళ్ళటం అంటే అది కొంత అక్కడ ఆలోచింపు చేస్తుందని కూడా తెలియజేసుకోవచ్చు. అయితే ఇదే విషయాన్ని వైసీపీ అధిష్టానంలో ఉన్నటువంటి పెద్దలు కొంతమంది వారి దగ్గర కూడా అడపా చర్చించినట్టు తెలుస్తా ఉంది. అన్ని అనుకూలిస్తే కొత్త సంవత్సరంలో ఆశా కిరణ్ కొత్త రాజకీయాలలో కూడా ఒరవడి సృష్టించనుందని మనం తెలియజేసుకోవచ్చు.